అరే నీ ఫ్రెండ్ వచ్చిండ్రా. చలో నడువో ఎక్కువ. చైన్ గుంజీరు అరెస్ట్ చేసిరు. చైన్ గుంజీరు ఈ పాపకి. ఈ పాప పొద్దున 5 అవుతుంది. 5 గంటలకు వచ్చింది ట్రైన్. వచ్చింది 3వ నెంబర్ ప్లాట్ఫామ్. అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వ్లాగ్. ఇవాళ వ్లాగ్ వచ్చేసి ఏంటంటే, నేను నైట్ గుజరాత్ పోతున్నాను ట్రిప్ కోసము. మీ అందరికీ నా వీడియోస్ నచ్చుతలేవంట కదా, షార్ట్ వీడియోస్. నా బూతులు తిడుతున్నారు మీరు అందరూ. సో అట్లా అని లాంగ్ వీడియోస్ చేస్తున్నాను. ఇవాళ వీడియో వచ్చేసి ఏంటంటే, గుజరాత్ పోతున్నా సోమనాథ్ మందిర్కి. మీ అందరికి తెలుసు గుజరాత్ సోమనాథ్ గుడి. సో ఆడ పోదాం, దర్శనం చేసుకుందాము. బడ్జెట్లో అంటే ఒక కేవలం 4,000 రూపాయల్లోనే మేము గుజరాత్ సోమనాథ్ గుడి దర్శనం చేసుకొని మళ్ళీ రిటర్న్ హైదరాబాద్ రావచ్చు. అంత బడ్జెట్ ఫ్రెండ్లీలో మీ అందరికి నేను చూపిస్తాను. ఇదే వ్లాగ్ అని కాదు, ప్రతి వ్లాగ్లో బడ్జెట్ ఫ్రెండ్లీ ట్రిప్స్ ఎలా చేయాలో నేను చూపిస్తాను. సో అనిల్ అయితే నాతో వస్తలేడు, మా ఇంకొక బ్రదర్ ఉన్నాడు, ఆయన మేము కలిసి పోతున్నాం. మనకి ఆఫీస్ ఉంది కాబట్టి ఈసారి వస్తలేడు. లాస్ట్ టైం బీదర్ ట్రిప్కి వచ్చిండు కదా, సో ఈసారి గుజరాత్ లాంగ్ ట్రిప్. ఓకేనా? సో చలో మళ్ళీ వెళ్ళిపోదాము. బ్యాగ్ అయితే ఫుల్లీ ప్యాక్ అయిపోయింది అనమాట, జాకెట్ కూడా రెడీ ఉంది. సో మంచిగా బిర్యానీ ఆర్డర్ చేసుకొని తినేసి డైరెక్ట్లీ స్టేషన్కి వెళ్ళిపోదాం. ఇంకా 36 అవర్స్ జర్నీ చేయాలి కాబట్టి, అండ్ ట్రైన్ వచ్చేసి ఇప్పుడు నైట్ 12 o'clockకి ఉంది. సో నేను బిర్యానీ అయితే ఆర్డర్ చేసుకున్నా, ఎందుకంటే మనకు ఆకలి ఫస్ట్ ఇంపార్టెంట్ బాస్. నడవండి పోదాం. ఇదిగో సుచిత్ర సిగ్నల్ దగ్గరికి అయితే ఉన్నాం. బస్సు ఎక్కి కాచిగూడ పోవాలా. బస్సు కోసం వెయిటింగ్ ఇక్కడ. మనమైతే కాచిగూడ రైల్వే స్టేషన్కి వచ్చేసాము. సో ట్రైన్ పేరు వచ్చేసి మహబూబ్ నగర్ నుంచి రాజ్కోట్ ఎక్స్ప్రెస్ అనమాట. స్పెషల్ ట్రైన్. ట్రైన్ టికెట్ ప్రైస్ వచ్చేసి 780 రూపీస్. గుర్తుపెట్టుకోండి, 780. డైరెక్ట్ రాజ్కోట్లో దిగుతాము. అండ్ అక్కడ పోయిన తర్వాత అక్కడ నుంచి సోమనాథ్ ఎంత పడుతుందో చూపిస్తాం మీ అందరికి. సో చలో లోపలైతే పోదాం. కాచిగూడ రైల్వే స్టేషన్ ఎంత బాగుందో చూడండి. కూర్చోండి, 4 hours ఇలా వెయిట్ చేయాలి ఇప్పుడు స్టేషన్లో. టైం చూడండి, 1 hourకి వచ్చింది. గైస్ చూసుకోవచ్చు మన ట్రైను కింద నుంచి రెండోది ఎంత లేట్ అయిపోయింది. అయితే పొద్దున 5 అవుతుంది. 5 గంటలకు వచ్చింది ట్రైన్. వచ్చింది 3వ నెంబర్ ప్లాట్ఫామ్ అంట. ఇక అందరంతా పోతున్నాం, అటు దిక్కు పోతున్నాం. ఇంకా ఏం చేస్తాం. ఇప్పుడు వచ్చింది ఈ ట్రైన్. నేను అమ్మ దరిద్రం. ఎక్కరా నాయనా, ఎక్కాలరా భయ్. ఎప్పుడు పెద్దగా అవుతావు నాడు. నైట్ అంతా కష్టపడ్డాము టైం పాస్ చేయడానికి. ఇంకా మా జర్నీ అనేది స్టార్ట్ అయిపోయింది. లేవ్వంగానే ఇగో చాయ్ తాగుతున్నాం. లంచ్ చేసే టైంలో చాయ్ తాగుతున్నాం. ఇదే మనది. ఏదో స్టేషన్లో ఆగినాం. నాందేడ్ రైల్వే స్టేషన్ వచ్చింది. మనం ఫుల్ ఆకలి అవుతుంది, కానీ ఆడ తినడానికి ఏం లేదు. ఇక పోయి ఆగినాం చూడు, జ్యూస్ సెంటర్ దగ్గర ఆగినాం. పోరా తెచ్చుకోపో. అగో నీ ఫ్రెండ్. అరే నీ ఫ్రెండ్ వచ్చిండ్రా. గైస్ చెత్త ట్రైన్ గైస్, చెప్తున్నా కదా. నే అమ్మ ఒక్కొక్క స్టేషన్ దగ్గర గంటలు ఆక్కుంటా పోతుంది.
మీరు గుజరాత్ పోవాలంటే ఈ ట్రైన్ లో మాత్రం అయితే అస్సలు ఎక్కకండి. వరస్ట్ అంటే వరస్ట్ ఎక్స్పీరియన్స్ నాది అయితే. ఒక్కొక్క స్టేషన్ మీద ఇప్పుడు నాందేడ్లో ఆగింది, అర్ధ గంట ఆపిండి నాందేడ్లో. ఇప్పుడు యాక్చువల్లీ ఇక్కడ రావాల పొద్దున 6 గంటలకి, వచ్చాము ఎంత తెలుసా 1 అవుతుంది టైము. ఏం రైల్వే సిస్టమ్ రా బాబు ఇది. స్పెషల్ ట్రైన్ అంట, మళ్ళా స్పెషల్ ట్రైన్, బొంగుల స్పెషల్ ట్రైన్ ఇది చూడు. ఇప్పుడు మేము పొద్దున 5 గంటలకి రీచ్ అవ్వాలా ఏడా రాజ్కోట్లా. ఇప్పుడు అక్కడ ఎప్పుడు పోతాము 11 గంటలకు పోతాం. మళ్ళా అక్కడ నుంచి సోమనాథ్ ఎప్పుడు పోతాం తెలుసా, సాయంత్రం 4 అవుతుంది లేదంటే 5 అవుతుంది. చూద్దాం, ఇంకా ఆకలి అవుతుంది. ఒక్క చక్కగా రెస్టారెంట్ లేదు ఇక్కడ. ఎట్లా పని చేస్తారు చూడండి వీళ్ళు. ఏమైనా సుస్థ అయిపోయాడు మొత్తం. అందుకే ఇక్కడ తీసుకొచ్చిన ఎంజాయ్ చేస్తాడేమో అని. ట్రైన్ మొత్తం డిలే 5 గంటలు డిలే అయింది. ఇంకా సుస్థ రాకపోతే యాక్సిడెంట్ ఉంటాం. బాయ్ బాయ్ అన్నతో పెట్టుకోకు బాయ్, లేదంటే తెలుసు కదా ఏమైతుంది. ఆకలి 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 అవుతుంది. పొద్దున ఏదో సమోసా తిన్నాము, అసలు ఒక స్టేషన్ వస్తలేదు, ఏం వస్తలేదు. ఏం మాట్లాడుతుర్రా అంతే. ఇప్పుడు చూసినా కొట్లాడుకుంటూ ఉంటాడు. కాఫీ కాదు, కాఫీ చాయ్ ఉన్నా చాయ్. ఎట్లున్నారు అక్కడ గుడిచెల్లలో ఎట్లున్నది చూడరా రోహిత్. అట్లుండాలరా బతుకుంటే. నీ అమ్మాయి వానికి ఈఎంఐ కట్టే అవసరం లేదు, ఎటు పోయే అవసరం లేదు. ఎంత హ్యాపీగా ఉన్నారు చూడు. అన్ని పరిశ్రమలు వీళ్ళకే ఉంటాయి ఈ బిల్డింగ్ వాళ్ళకి. రెంట్లు కూడా వాళ్ళకి వస్తాయి. రెంట్లు గుర్తుంది కదా బాయ్. అరే మంచి మాట్లాడు. నైట్ మొత్తం ఆ అంకల్తో టైంపాస్ అయింది మాకు. పండుకున్నాడు కదా, ఫుల్ టైంపాస్ చేసిండు ఆయనతోని. ఆయన వయసు వచ్చేసి 75 అన్నమాట. మనంతో ఫుల్ ఎంజాయ్ చేసిండు. పండుకున్నాడు. చాలా మంచి వ్యక్తి. మాకు ఇందాక ఏమి ఇచ్చాడా, జామకాయ ఇచ్చాడా, జామకాయ ఇచ్చాడు. వీళ్ళు నేను అమ్మాయి వీళ్ళే కొట్లాడుకుంటారు. నేను ముఖం కడుగుతా, నువ్వు ముఖం కడుగుతానంట. మీ పిఆర్ఈ చూడరే ఇట్లు జామ్ అయిందని కంప్లైంట్ ఇస్తే ఈయన దగ్గరకు వచ్చింది కంప్లైంట్ నువ్వు ఇచ్చినా అని. కానీ కంప్లైంట్ ఇచ్చింది పక్కనోడు. మళ్ళీ మనకు వచ్చి చెప్పిండు. బట్ మేము చెప్పినాం మేము కంప్లైంట్ ఇవ్వలేరా బాబు అంటే మళ్ళీ అటు పోయి చెప్తున్నాడు. బాయ్ కాదు అన్నా అని రెస్పెక్ట్ ఇవ్వాలా. అన్నా అర్థమవుతుందా? అది తెలుసు కదా. పేరు కరెక్ట్ తీయకపోతే ఏమైతుంది? ఏం ఆపుతుండబ్బాయిడు. అస్సలు నాకు ఎంత కోపం వచ్చేస్తుందంటే ఈడ జంగల్లో ఆపుకున్నాడు. నడు ఎందుకు దిగినవరా అన్నాడు. అరే కిందికి దిగిరా, దిగొద్దురా అరే. ట్రైన్ వస్తుంది. లోకలా లేదంటే గైస్ మేము జొమాటోలో ఆర్డర్ చేసుకున్నాము. చూసుకోవచ్చు 8 అవుతుంది టైం, నైట్ అయిపోయింది. 8 o'clock రావాల్సిన ఆర్డర్, ఈ ఆర్డర్ కూడా డిలే అయ్యింది ట్రైన్ వల్ల. మీ అమ్మ దరిద్రం. 9 o'clockకి భోజనం చేసి ఇంకా పండుకుంటాము. ఒక రోజంతా వెళ్ళిపోయింది. అంటే నిన్న నైట్ 12 o'clockకి కాచిగూడ వస్తే ఇవాళ నైట్ 9 అవుతుంది. చూద్దాం ఇంకా ఎంత టైం పడుతుంది మనకు రీచ్ కానికి. ఆ ఆర్డర్ కోసం వెయిట్ చేస్తున్నాం. చూద్దాం ఏడున్నాడు కాక. జొమాటో ఆగే దేకే జరా. ఇగో మాకు జొమాటో వచ్చి ఇచ్చి పోయిండు ఆర్డర్. ఇక్కడ స్టేషన్ మీద ఫుడ్ ఎట్లుంటుందో ఏమో ఎవరికెరక, అందుకే జొమాటోలో ఆర్డర్ చేశాను. వచ్చింది, టేస్ట్ చేసి చెప్తా ఎట్లుంది. ఇక దీన్ని తినేద్దాం. మంచిగా ఇప్పుడు భోజనం అయితే చేసుకున్నాం. ఇగో నా బెడ్ రెడీ ఉంది, వీడు కూడా రెడీ అయిపోయాడు. ఇంకా పండుకుందాం. గుడ్ మార్నింగ్ గైస్. ఇగో ఇప్పుడే లేసా, టైం 10 అవుతుంది.
మొత్తం 24 గంటలు అయిపోయింది. నేను ట్రైన్లోనే ఉన్నాను. ఇంకా చాలా టైం పడుతుంది రీచ్ అవ్వడానికి. సో దగ్గరలో ఉన్నా అన్నమాట రాజ్కోట్కి. ఇంకొక 4 గంటలు పడుద్ది. మార్నింగ్ లేచిండు, ఆఫీస్లో పని చేసుకుంటుండవు, ఆఫీస్ పని ఇండే చేసుకుంటుండు. అందరు వెళ్ళిపోయారు, ఇంకా మేమిద్దరేమే ఉన్నాం. లాస్ట్ స్టాప్ వచ్చేస్తే అయిపోద్ది. ఫైనల్లీ వచ్చేసాము రాజ్కోట్కి. రాజ్కోట్లో దిగినాము. ఇప్పుడు రాజ్కోట్ నుంచి మేము పోతున్నాం బస్ స్టాండ్కి. నాడు ఇప్పుడు రాజ్కోట్లో దిగినాం కదా, ఇక్కడ నుంచి సోమనాథ్ పోవాలా. అయితే మేము మళ్ళా ట్రైన్లోనే పోతున్నాము, ఎందుకంటే ఇక్కడికి వెళ్ళి ట్రైన్ అవైలబుల్ ఉంది. బయట బస్సులు కూడా ఉన్నాయి, కాకపోతే బస్సులో 300, ట్రైన్ల నుంచి పోతే 100 రూపాయలే. సో ట్రైన్ అవైలబుల్ ఉంది కాబట్టి మళ్ళీ మేము ట్రైన్లోనే పోతున్నాము. ఇంకా హైదరాబాద్ నుంచి డైరెక్ట్ రాజ్కోట్గా ఉంది, సోమనాథ్కి అయితే లేదు. ఓకేనా? ఒకవేళ మీరు ఇటు రాజ్కోట్లో దిగంగానే ట్రైన్ అవైలబుల్ ఉందా లేదా సోమనాథ్కి చెక్ చేసుకోండి. ఉంటే వెళ్ళొచ్చు, లేదంటే మళ్ళీ బయట బస్ ఎక్కి సోమనాథ్ పోవాలా. సో మేము టికెట్ తీసుకున్నాము. ఎంత అంటే 120, 130 ఏమో అనుకుంటాం నాకు తెలిసి. ఇగో సో ఇప్పుడు జనరల్ టికెట్ మళ్ళీ నేను చెప్తున్నా, ఎక్కువ లేదు, ఒక 3 అవర్స్ జర్నీ. ఆడ పోవాలా ముంగట. మావాడు రాజ్కోట్ దానికి దగ్గర ఒక 28 అవర్స్ పడింది. మళ్ళీ ఇక్కడ నుంచి సోమనాథ్ 4 గంటలు. చాలాసేపు పడుతుంది పోనీకి. మస్తు ఓపిక ఉండాలి ట్రావెలింగ్ చేయడానికి. మీరు ఒకవేళ బలిసిన వాళ్ళు అయితే ఫ్లైట్ ఎక్కి రావచ్చు రాజ్కోట్కి. లిఫ్ట్ అడుగు, లిఫ్ట్. సో మేము ఎక్కినాం జనరల్లా, సీట్ దొరికిపోయింది మాకు మంచిగానే. చైన్ గుంజింది ఈ పాప, తెలియకుండా చైన్ గుంజింది, లేదా కేసు బుక్ అయిపోయింది. ఎందుకు చేసిందో ఏందో. సోమనాథ్ జబల్పూర్ ఇండోర్. చలో నడువో, ఎక్కువ. వీరవల్ జంక్షన్ నుంచి సోమనాథ్ గుడి అనేది కేవలం ఒక 5 కిలోమీటరే. ఇప్పుడు బయట ఆటో పట్టుకుందాం, ఆటో పట్టుకొని గుడి దగ్గర దిగుదాం, దిగి హోటల్లో పోదాం ఫస్ట్. ఇగో మావాడు నేను. హాయ్ చెప్పరా. స్టేషన్ బయటనే ఇట్లా బస్సు ఉంటుంది, 20 రూపాయలే గుడికి ఓనికి. ఈ బస్ ఎక్కాల. గుడికి పోతున్నాం మనం. మా ముంగట్నే సోమనాథ్ గుడి. సో గైస్ మనం వచ్చేసాం హోటల్కి. అండ్ రాగానే నేను పడుకున్నాను అనమాట. 2 రోజుల నుంచి మొత్తం ట్రైన్లో ట్రావెల్ చేసుకుంటూ వచ్చాను కదా. రాగానే ఇక్కడ వచ్చి మంచిగా పండుకున్నా, రిలాక్స్ అయిపోయాను, ఫ్రెష్ అప్ కూడా అయిపోయాను. ఇగో మంచిగా వైట్ షర్ట్ వేసుకుని ఇప్పుడు గుడికి దర్శనం చేయడానికి పోతున్నాను. సో ఇప్పుడు ఈ వ్లాగ్ అనేది నేను ఇక్కడనే ఎండ్ చేస్తున్నాను. మీరు నెక్స్ట్ వ్లాగ్ లో చూడండి గుడి దర్శనము అవన్నీ ఇంకా మంచి మంచి నేను చూపిస్తాను. సో మీకు ఈ హోటల్ కూడా నాకు దగ్గర ఒక 1500 లో వచ్చేసింది. అంటే అక్కడ నుంచి రానికి 800, మళ్ళా రాజ్కోట్ నుంచి ఇక్కడ సోమనాథ్ రానికి ఒక బస్ అయితే 200 రూపాయ,
ట్రైన్ అయితే 80 రూపీసే. ఇక్కడ రానికి 20 రూపాయలు, అంటే దగ్గర దగ్గర ఒక 1000 రూపాయలు అనుకోండి. మళ్ళీ 1500 హోటల్, అది హోటల్ కూడా ఇద్దరులో షేరింగ్, అంటే 700 రూపాయలు, అంటే 2000 రూపాయల్లో నేను ఇక్కడ సోమనాథ్ వరకు అయితే వచ్చేసాను. మళ్ళీ ఇక్కడ తిరగనికో ఒక 2000, పోనీకో ఒక 2000, అంటే 6000 రూపాయల మొత్తం సెట్ అయిపోతుంది అనమాట. ఓకేనా గైస్? సో థ్యాంక్ యూ సో మచ్ మన బ్లాగ్ చూసినందుకు. నెక్స్ట్ బ్లాగ్ లో చూడండి, నేను సోమనాథ్ గుడికి పోతున్నాను. అక్కడ ఏమైనా స్కామ్ జరుగుతాయా, ఎంట్రీ టికెట్ ఎంత, ఇవన్నీ నేను చెప్పేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. ఇలానే నాకు సపోర్ట్ చేయండి.